మీ దినేష్. ప్రజాశక్తి టీవీ ది ఎన్కౌంటర్లో ఈరోజు మనతో ఉన్న మన అతిథి శ్రీ గజ్జల యోగానంద్ గారు. వీరు బీజేపీ షెలింగపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్. వీరు రాజకీయాల్లో రావడానికి గల కారణాలేంటి మరియు ఇవన్నీ తెలుసుకొని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే యోగానంద్. నమస్తే అండి. యోగానంద్ గారు చెప్పండి, మీరు మంజీరా గ్రూప్ చైర్మన్గా ఉన్నారు, ఉండి ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల్లో రావడానికి గల కారణాలేంటి? అంటే యాక్చువల్గా నేను రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి చదువుతున్నప్పటి నుంచి కూడా నేను ఒక విధంగా రాజకీయాల్లో ఉన్నాను. ఏబీపీ యూనివర్సిటీ క్యాంపస్ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని, ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ ఇన్ఛార్జ్గా ఉండేవాడిని, సిటీ జాయింట్ సెక్రటరీగా ఉండేవాడిని. అప్పట్లో యాజ్ స్టూడెంట్ చాలా ఇష్యూస్లో మేము యూనివర్సిటీతో అధికారులతో మాట్లాడడం కానీ, ఈవెన్ కొన్ని విషయాల్లో గవర్నమెంట్తో కూడా మనం చాలా ఇష్యూస్లో ఫైట్ చేసాం. సో అప్పటి నుంచే వీటిలో అంటే మన సామాజిక స్పృహ ఉండి మన చుట్టుపక్కల ఏమన్నా మంచి జరగకపోతే, లేకపోతే ఎవరన్నా సఫర్ అవుతుంటే వాళ్ళ కోసం పనిచేయడం అనేది అప్పటి నుంచి అలవాటు. దాని తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్కి బెంగళూరుకి వెళ్ళాను. దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆ ఇండస్ట్రీలో కూడా ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ గురించి మనము అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ కలిసి పనిచేసాం. సుమారుగా 1985 నుంచి కూడా 86 నుంచి కూడా సిటీ డెవలప్మెంట్లో వీఆర్ పార్ట్ అన్నట్లు. నేను అప్పుడు బిల్డర్ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీగా ఉండేవాడిని, క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు ప్లస్ నేషనల్ సెక్రటరీగా ఉండేవాడిని. సో ఈ విధంగా ఉండడం వల్ల ఎన్నో విషయాల్లో ప్రభుత్వంతో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్ని పార్టీలతో, అంటే అప్పట్లో బీజేపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు. సో ఎవరు గవర్నమెంట్ ఉన్న వాళ్ళతో మేము కలిసి పనిచేసేవాళ్ళం. అగెన్స్ట్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు అపోజిషన్ పార్టీస్ కూడా మేము కలిసి ఓపెన్ బిల్డింగ్ కోసం వర్క్ చేసేవాళ్ళం. తర్వాత ఎన్నో సిటీ డెవలప్మెంట్ విషయంలో సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడానికి అప్పట్లోనే అవగాహన వచ్చింది. సో ఆ విధంగా మనం ఎప్పటికీ మన బిజినెస్ చేసుకుంటూ మిగతా విషయాల్లో కూడా నేను యాక్టివ్గా ఉండడం అలవాటు. అందరు రాజకీయ నాయకులతో కలిసి పనిచేసాం, అన్ని పార్టీ నాయకులతో కలిసి పనిచేసాం. ఆల్మోస్ట్ అందరు చీఫ్ మినిస్టర్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి ఇష్యూస్ వల్ల. సో ఆ విధంగా సిటీ సంబంధించిన అన్ని సివిక్ కమిటీ విషయం కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, పాలసీ విషయంలో కానీ నాకు మంచి అవగాహన ఉన్నది. అదే అవగాహనతో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనము ఇంతకుముందు సీకింగ్ ఉండేవాళ్ళం, అడిగేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ నుంచి పాలసీ మేకింగ్కి మన రైట్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా దానికంటే ఎక్కువ చేయొచ్చు. సమాజ సేవ చేయడానికి రాజకీయాల ద్వారా ఇంకా ఎక్కువ అవకాశాలు దొరుకుతాయనే ఉద్దేశంతో నేను ఒక వ్యాపారంతో పాటు రాజకీయాల్లో కూడా వచ్చాను. రాజకీయ మీరు అభిప్రాయం ఎలా ఉంటుండే, అంటే రాజకీయం ఎలా ఉంటుంది, మీరు ఎలా ఫస్ట్, ఎందుకంటే మీరు ఆర్ఎస్ఎస్లో దాంట్లో కూడా వర్క్ చేశారు, అప్పుడు ఎలా ఉంటాయి అనుకున్నారు, ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది మీకు? అంటే యాక్చువల్గా ఒక విధంగా చూస్తే రాజకీయంగా ప్రజల్లో చైతన్యం అప్పటికంటే జనంగా ఎక్కువ ఉంది. సో ఇంతకుముందు కరప్షన్ కానీ, లేకపోతే వాళ్ళ ఇష్యూస్ వాయిస్ రేజ్ చేయడం కానీ, వాయిస్ రేజ్ చేస్తే ఏ విధంగా అణగదొక్కడం కానీ అవన్నీ ఎక్కువ ఉండేటివి. కానీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి నేషనల్ లెవెల్లో ఒక ఆలోచన సరళిలో మార్పు వచ్చింది. డెవలప్మెంట్ అంటే ఏంది అనేది అప్పుడు మొదలైంది. ఇప్పుడు దాని తర్వాత చాలామంది నిస్పృహతో ఉండేవాళ్ళు, అరే చదువుకున్న వాళ్ళు, వ్యాపారస్తులు రాజకీయాల్లో మనం ఇవ్వడలేము అనే ఆలోచన చాలామంది ఉండేది. కానీ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వారు ఒక టార్గెట్స్ నేషనల్ లెవెల్లో ఎకనామిక్గా డెవలప్మెంట్ విషయంలో కానీ, నేషనలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ప్రొటెక్షన్ అంటే నేషనల్ ఎన్నో విషయాల్లో వారు చేసిన స్టాండర్డ్స్ ఏవైతే పెంచారో దాన్ని బట్టి అందరికీ కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలో కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వారికి కూడా ఎన్నో, అంటే ఇప్పుడు ప్లానింగు, ఎగ్జిక్యూషన్ ఆ వేరియస్ ప్రాజెక్ట్స్లో నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఇంకా మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ వచ్చిందో గత 40 సంవత్సరాల నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్తో ఐ కెన్ డూ మోర్ సర్వీస్ టు ది పీపుల్, టు ది నేషన్ అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను నేను. ఇంకోటి, మంజీరా గ్రూప్ చైర్మన్గా ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్నారు. అందులో ఉన్నప్పుడైతే సార్ అని అలా మీకు పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్నది రాజకీయంలో, ఇక్కడ అన్న అనే పిలుపు ఎక్కువ వినపడుతుంది. ఆ రెండింటి మధ్యలో మీ డిఫరెన్స్ ఎలా ఉంది?
నేను చెప్తున్నా కదా, మొదటి నుంచి కూడా నేను వ్యాపారం చేసుకుంటూ సమాజ సేవలో కానీ సామాజిక కార్యక్రమాల్లో కూడా చాలాసార్లు ఇన్వాల్వ్ అయ్యేవాడిని, అందరితో కలిసి పనిచేసేవాడిని. ఆఫీస్లో ఆ ప్రోటోకాల్ ఉంటుంది, ఆఫీస్లో సార్ అనే సిస్టమ్ ఉండొచ్చు. లేకపోతే మేము మినిస్టర్స్ కలిసినప్పుడు కానీ, లేకపోతే ఎమ్మెల్యేస్ కలిసినప్పుడు కానీ, వాళ్ళు మాతో మేము వాళ్ళని సంబంధించే విషయం కానీ, అట్లా ఫ్రెండ్స్తో విషయంలో కానీ ఇది అన్న అనేది మామూలుగా ఉంటుంది. ఇక్కడ ఏదంటే అందరూ కూడా మా నాన్న, అంటే మనం అందరూ ఒక కుటుంబంలాగా ఉంటామనే ఉద్దేశంతో అన్న అనడం అలవాటు అవుతుంది. సో అది కంటిన్యూ అవుతుంది అట్లనే, అది ఇబ్బంది ఏం కాదు. శ్రీకాకుళం నియోజకవర్గంలో బీజేపీ టికెట్ మీకు వచ్చింది, అంటే సీనియర్ కాదని మీకు వచ్చింది. అయితే ఇప్పుడు సీనియర్స్ మీకు ఆ టైంలో సపోర్ట్ చేశారా? యాక్చువల్గా సీనియారిటీ విషయం చూస్తే నేను జనతా పార్టీ టైంలో, జనతా పార్టీ ఫస్ట్ టైం ఎలక్షన్స్ క్యాంపెయిన్ కూడా నేను పార్టిసిపేట్ చేశాను. అప్పటి నుంచి కూడా నేను 2 months నల్గొండ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైం జనతా పార్టీకి నేను ఇంద్రసేన్ రెడ్డి గారు ఎంపీకి కాంటెస్ట్ చేస్తున్నప్పుడు నేను అక్కడ ఉండి క్యాంపెయినింగ్ చేసేవాడిని. సో దాని తర్వాత ప్రతి ఎలక్షన్స్లోనూ మన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు కాంటెస్ట్ చేస్తుండేవాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళతో కలిసి పనిచేస్తుండ్రు. వాళ్ళతో పాటు ఎలక్షన్ రీడింగ్లో నాకు అనుభవం అయితే ఉంది. అదే సేలింగంపల్లి అనుకోండి, సేలింగంపల్లిలో నాకు కనెక్షన్ చాలా ఉన్నాయి. నాకు ఇక్కడ చాలా ఇప్పుడు అంటే నేను ఇక్కడ 76 నుంచి హైదరాబాద్లో ఉన్నాను. నేను 1976 ఆల్మోస్ట్ 44 years నుంచి హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ డెవలప్మెంట్ ఎట్లా పెరుగుతున్నది అనేది నేను బాగా చూశాను. అన్ని చోట్ల నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అన్ని చోట్ల నాకు యాక్సెస్ ఉండడం కానీ, ల్యాండ్స్ విషయంలో కానీ, లేకపోతే బిజినెస్లో ఉండే విషయంలో ఇక్కడ ఈ ఏరియాలో చాలా ప్రాజెక్ట్స్ చేయడం కానీ. ఇప్పుడు సపోజ్ కూకట్పల్లి ఉందనుకోండి, కూకట్పల్లి జస్ట్ బార్డరింగ్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ది సిటీ కూకట్పల్లి. అట్లే మంజీరా డైమండ్ హౌస్ అని ఉన్నది, మా ఓన్ విల్లాస్ ఉన్నాయి అక్కడ. 1000 పైన అపార్ట్మెంట్స్ కట్టాము. తర్వాత మా బిజినెస్ విషయం రాడిసన్ హోటల్ ఉన్నది, దీంట్లోనే ఉన్నది, సేలింగంపల్లి ఉన్నది. అంటే ఇట్లా మాకు సేలింగంపల్లి అనేది అంటే రాజకీయాలు ఎంటర్ అయినప్పుడు సేలింగంపల్లి మొదలు ఉండొచ్చు కానీ, బట్ ఆ సేలింగంపల్లి నాకు చాలా చిరపరిచయమే. ఇక్కడ ఈ విలేజెస్గా ఉన్నప్పటి నుంచి, JNTU ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నాకు ఈ ఏరియా అంతా తిరిగేవాడు నేను. మొట్టమొదటిగా షేర్లింగపల్లి నియోజకవర్గంలో బీజేపీ బస్తీ బాట మీరే స్టార్ట్ చేశారు. అప్పుడు ప్రజలు స్పందన ఎలా ఉండేది? ఇప్పుడు ఎవరైనా వచ్చి నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అంటే ప్రజలందరూ వెల్కమ్ చేస్తారు. సో ఒక విధంగా ఇవన్నీ కూడా నేను ఈ లాస్ట్ 40 years నుంచి నేను డైరెక్ట్గా ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ప్రజలు ఏం చేయాలి, ఎటువంటి నాయకులు ప్రజలు చేరువవుతారు, సో మనం చేయాలంటే ఏం చేయాలి, మనం ఫీల్డ్లో తీయకుండా ప్రజలు చేస్తున్న ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా ఫేస్ చేయకుండా ఉంటే ప్రజలు అట్లే సఫర్ అవుతుంటారు. నేను ఆఫీస్లో ఉండి చేస్తే కాదు, అందుకని ఫీల్డ్లోకి పోయి యాక్చువల్గా ప్రాబ్లమ్స్ తెలుసుకోవడము, వాళ్ళకి ఏం కావాలని ఆలోచించడం ఇంపార్టెంట్. వాళ్ళు ఏం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనేది డైరెక్ట్గా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం ఏం సాల్వ్ చేయలేం, ప్రాక్టికల్గా తిరగాల్సి వస్తుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. రాజకీయ నాయకులు ఉన్న తర్వాత ఫీల్డ్లోకి పోకపోతే ఆ ప్రొఫెషన్కి మనము అన్యాయం చేస్తున్నాం అన్నట్లు. మనం చేయకూడదు, ఇంకా రాజకీయాలు ఎంటర్ కాకూడదు. మనం బస్తీ బాట పోయి ప్రజల యొక్క ఇబ్బంది తెలుసుకోకపోతే ఇక మనము రాజకీయాల్లో వేస్ట్ అన్నట్లు. దట్ ఈస్ ఆ ఉద్దేశంగానే మనం అందరినీ కార్యకర్తలను కూడా చైతన్యపరిచి మేము వెళ్ళడం మొదలుపెట్టాము ఫిబ్రవరిలో. అన్ఫార్చునేట్లీ మార్చి నుండి ఈ కరోనా వల్ల పాదయాత్ర ఆపాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మొదలు పెడుతున్నాం. మళ్ళీ ఎన్ని బస్తీ యాత్రలు చేసినా, బస్తీ బాటలు ఎన్ని చేసినా ప్రజలు మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఎంబడే ఉన్నారు, వాళ్ళనే గెలిపిస్తారని టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ లీడర్లైనా అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? కాంగ్రెస్ని ఎప్పుడైనా ఎదిరించగలుగుతామని అనుకున్నారా? ఎవరన్నా మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్పారు అనుకున్నారా? వాజ్పేయి గారు అవుతారని చెప్పి అనుకున్నారా? ఎవరు తీసిన గొత్తులు వాళ్ళే పడతారు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వము 2 bedroom హౌసింగ్ ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసి ఎంతోమంది మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నది. ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తామన్నారు, ప్రతి నెలకు నీళ్ళు ఇస్తామని చెప్పన్నారు. ఓ దళితునికి అందరికీ కూడా 3 acres ల్యాండ్ ఇస్తామని చెప్పన్నారు. అట్లా ఎన్నో ఆశలు చూపించారు. ఇవాళ ఏమైనా ప్రజలకు ఏమైనా చేస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్స్ వల్ల, ఆ స్కీమ్తో ఆ వచ్చిన డబ్బులతోనే ప్రజలందరికీ పెన్షన్ కానీ చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్తోనే ఈ సర్వైవ్ అవుతున్నాడు. మోడీ గారు అదే రాజకీయంగా ఆలోచించట్లేదు, ప్రతి ఒక్కరికి చేరాలి. డెవలప్మెంట్, దేశము అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ ప్రతిఫలాలు అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేరాలనే ఉద్దేశంతో రాజకీయం చేయకుండా వారు అన్ని సహాయం చేస్తున్నారు. అవి వీళ్ళు కిందికి పంపించి ఏదో సర్వైవ్ అవుతున్నారు. కానీ మీరు చూస్తే ఇక్కడ ఈ రాజకీయ నాయకులందరూ కూడా, టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ప్రభుత్వ భూమి లేకుంటే అక్కడ దాని మీద గద్దలాగా వాళ్తుంటారు, చెరువులు ఎంకరేజ్ చేస్తుంటారు, రేషన్ బియ్యాలు అని ప్రతిదీ ఎక్కడెక్కడైతే వారి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఎక్కడైతే పైసలు సంపాదించుకోవచ్చు దాని మీదే ఫోకస్ చేస్తున్నారు.
డెవలప్మెంట్ మీద ఎవరికి లేరు. ఇవాళ నేను పని చేసి నాకు ఓట్లు సంపాదించుకునేది సిచ్యుయేషన్ కాదు ఇది. వీళ్ళెవరు నేను వాళ్ళని చూసి ఓట్లు ఎవరు వేయలేదు. తెలంగాణ తీసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా వచ్చిందండి? కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పేరు పెట్టుకొని వాళ్ళు స్వాతంత్రం తీసుకొచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్కి ప్రజలందరూ సపోర్ట్ చేశారు. ఆ విధంగానే ఇక్కడ కూడా తెలంగాణ తీసుకొచ్చింది చాలామంది ఇన్వాల్వ్ అయినా కూడా మీకు అందరూ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చాలామందిని తరిమేశాడు, బయటికి పంపించేశాడు. కానీ క్రెడిట్ తనకు తెచ్చుకున్నాడు. స్ట్రాటజికల్గా నేను తెచ్చానని చెప్పి అనుకున్నాను. బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. కానీ బీజేపీ అప్పుడు కొన్ని కారణాల వల్ల తన వల్ల వచ్చిందని చెప్పుకోలేకపోయింది. బీజేపీ సపోర్ట్ చేయకపోతే టీఆర్ఎస్ వచ్చేది కాదు. సో ఆ తెలంగాణ రాష్ట్రం నేను తీసుకొచ్చాను కాబట్టి ప్రజలందరూ ఏదో చేస్తారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం సపోర్ట్ చేశారు. ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు రావడం వల్ల కానీ ఏదో రకరకాలుగా దాన్ని బూచి చూపించి మళ్ళీ సెకండ్ టైం కూడా ఓట్లు తెచ్చుకోవడము. బట్ సెకండ్ టైం చాలా చోట్ల ఈ అవినీతితో సంపాదించిన పైసలతో ఓట్లు కొనుక్కొని కూడా గెలిచాడు. ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్రజలు హృదయపూర్వకంగా ఓట్లు వేసి గెలిచింది కాదు. తను పోలీసు భాగాన్ని ఉపయోగించుకొని మనం కూడా చాలాసార్లు చూసాం. పోలీసు వ్యాన్లలో డబ్బులు తరలించి అక్కడ పంచిన కూడా కేసులు ఉన్నాయి. బెదిరించారు, ఓట్లు వేయించుకున్నారు. ఆ విధంగా చేశారు. కానీ ప్రజలు స్వచ్ఛందంగా వేసిన ఓటుతో వాళ్ళు గెలవలేదు. లాస్ట్ టైం ఈవెన్ జిహెచ్ఎం సెలక్షన్స్లో కూడా వాళ్ళు బెదిరించారు. ప్రతి గేట్ కమిటీ హౌసింగ్లో మీరు కనుక మాకు ఓట్లు లేకపోతే, మీ దగ్గర నుంచి మాకు ఓట్లు పడకపోతే మీకు ప్రాపర్ ట్యాక్స్ పెంచేస్తాము, మీకు వాటర్ ఇవ్వము, ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేస్తాము, రోడ్లు వేయము, ఇట్లా బెదిరించి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. కానీ ఎవరు స్వచ్ఛందంగా ఓట్లు వేసి గెలుచుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు బీజేపీ బలోపేతం అవుతూ ఉన్నది, బీజేపీ క్వశ్చన్ చేస్తున్నది. ప్లస్ టీఆర్ఎస్ చాలా ఫెయిల్ అయింది. చెప్పిన ప్రామిస్ ఏవి ఫుల్ఫిల్ చేయడం లేదు. మీరు ప్రతి రోడ్డు చూడండి, ఎక్కడ పోయినా కూడా డ్రైనేజ్ కానీ రోడ్ల మీద నడవలేరు పరిస్థితి. డ్రైనేజ్ పొల్లుతుంది రోడ్ల మీద, గార్బేజ్ చేయలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మేము గెలుస్తాం అనుకుంటే గెలిచి చూపిస్తాం. మనం ఎప్పుడు ఇళ్ళకైనా పని కాదు కదా, ఎప్పటికీ వాళ్ళకి అవకాశం లేదు. ఎస్, ఇంతకుముందు చెప్పిన కారణాల వల్ల వాళ్ళ ప్రజలు వాళ్ళ వైపు నమ్మకంతో ఓట్లు వేశారు. ఇప్పుడు నమ్మకం బొమ్మైంది. ఎవరు టీఆర్ఎస్ను నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి టీఆర్ఎస్కి ఏదో తప్పకుండా తగ్గుతుంది. కరోనాని మేమే ధీటుగా ఎదుర్కొన్నామని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దానిపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అబద్ధాలు చెప్పి ప్రజలకు మభ్యపెట్టి అంత ప్రెస్ అంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నా మీకు తెలుసు. నిజానిజాలు ప్రజలకు తెలవకుండా వాళ్ళు చెప్పిందే ప్రజలకు తెలిసేటట్లు మాకేమి అందట్లేని చెప్పుకుని అది అలవాటైపోయింది. కరోనాలో ఘోరంగా విపరీతంగా ఫెయిల్ అయింది. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో 50,000 పైన టెస్టులు చేస్తుంటే ఇక్కడ ఏం టెస్టులు చేస్తున్నారు? టెస్టులు చేయకపోవడం వల్ల ఎక్కువ మంది మనకు కరోనా బారిన పడినట్టు తెలవడం లేదు. కానీ ప్రైవేట్గా అనఫిషియల్గా చాలామంది టెస్ట్ చేసుకుంటున్నారు, చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నేను చెప్తున్నాను, మరణం విషయంలో కానీ కరోనా బాధిన పడిన వాళ్ళు కానీ గవర్నమెంట్ చెప్పేదానికి కనీసం 5-6 రెట్లు ఎక్కువ, 10 రెట్లు కూడా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. నాకు తెలిసిన వాళ్ళే సుమారుగా 80 నుంచి 100 మంది చనిపోయారు. స్టేట్ గవర్నమెంట్ మొత్తం స్టేట్లో 800 మంది చనిపోయేది అంటారు. అందరికీ తెలుసు అది కనుక ఎవరైనా ఒక యాప్ క్రియేట్ చేసి చనిపోయిన వాళ్ళకి అందరూ అక్కడ రిజిస్టర్ చేసుకోండి, మేము ఏదో బెనిఫిట్ చేస్తామంటే 8,000 మంది వస్తారో చూడండి. మీరు ఛాలెంజ్ చేసుకుని ఆ పని చేయమని చెప్పండి గవర్నమెంట్ని. స్వచ్ఛందంగా కరోనా వల్ల చనిపోయిన వారు రిజిస్టర్ చేసుకోండి, మీకు మేము సహాయం చేస్తామని చెప్పండి. అప్పుడు కరెక్ట్గా ఎంతమంది చనిపోయి తెలుస్తుంది. ఇవాళ 800 మంది 1000 మంది చనిపోయి ఉంటారు కదా, కనీసం 10,000 మంది తెలుస్తుంది నాకు. సో అది వాళ్ళు ఆ విధంగా చేయడం లేదు కాబట్టి దాచిపెట్టారు, ఇన్ఫర్మేషన్ దాచిపెడుతున్నారు. కరోనా దానికి అంటే ఇప్పుడు 1000 కిట్ల పైన పంపించింది, 1000 వెంటిలేటర్స్ పంపించింది. ఎక్కడ ఇన్స్టాల్ చేశారు? ఇప్పుడు గచ్చిబౌలిలో స్టేడియంని కన్వర్ట్ చేశారు. దాంట్లో ఒకదాంట్లో 1200 మందికి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు, కానీ 40 మంది అక్కడ పేషెంట్లు ఉండేవారు. మన లాస్ట్ టైం 1 మంత్ బ్యాక్ వెళ్తే 40 మంది పేషెంట్లు ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైనా కరోనా బారిన పడితే నాకు ఏం చేయాలని తెలవట్లేదు పబ్లిక్కి. నా కౌన్సిలింగ్ ఎవరికి లేదు. నాకు కరోనా బారిన పడితే నువ్వు హోమ్ క్వారంటైన్ ఎప్పుడు చేయాలి, హాస్పిటల్ వాళ్ళంటే ఎప్పుడు చేరాలి, హాస్పిటల్ చేరితే నువ్వు బతికి బయటపడతావు ధైర్యం నీకు చెప్పడం లేదు, ధైర్యం లేదు. ఇప్పుడు అట్లా ఆ విధంగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నీ కర్మ పోరా అని చెప్పి వదిలేస్తుంది. ఏదో ప్రజలు అడుగుతున్నారని చెప్పి నామకే వస్తే కొన్ని చేస్తున్నారు, కానీ అదర్వైజ్ వాళ్ళు సరిగా ఈ కరోనా ఫైట్ చేయడంలో మాత్రం విఫలం చెందింది. అది కూడా ఒక ఫెయిల్యూరే, టీఆర్ఎస్ ఫెయిల్యూరే. అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది.
మొన్నటి వరకు ఉన్న ఇప్పుడు కూడా రన్నింగ్ లాక్డౌన్ సమయంలో మీరు జీవై ఫౌండేషన్ పేరుతో మీరు ఒక సంస్థలా నిర్మించి అనేక మంది షెల్లింగంపల్లి ప్రజలకు చాలా హెల్ప్ చేశారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అట్లా? చాలా సంతోషంగా ఉంది. మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా. సో ఆ విధంగా అంటే ఎవరైతే ఉద్యోగాలు పోయి వాళ్ళ యొక్క దుకాణాలు బంద్ చేసుకొని ఏమాత్రం జీవన ఆధారం లేనటువంటి వాళ్ళకి మనము రోటరీ ఫౌండేషన్తో కానీ జీవై ఫౌండేషన్ ద్వారా కానీ ఇద్దరం కలిసి చాలా చేశాము. అట్లనే మనం గవర్నమెంట్ నుంచి కూడా చాలా మందికి రేషన్ ఇప్పించాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ని ఏదైతే రైస్ ఫ్రీగా ఇచ్చారో అది కూడా చాలామందికి ఇప్పించడం జరిగింది. సో సంతోషంగా ఉంది. సహాయం చేయగలిగాను అనే అవకాశం దొరికినందుకు కూడా సంతోషంగా ఉంది నాకు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు అంటూనే ఉంది, ఇంకా అంటుంది కూడా. దీనిపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు టీచర్స్ కానీ లేకపోతే ఎన్ని రిక్రూట్మెంట్ చేస్తుంది గవర్నమెంట్ మీకు తెలుసు. అన్ని చాలా జాబ్స్ క్రియేట్ చేస్తాము, మేము రిక్రూట్ చేస్తామంటే చాలా రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా జాబ్స్ క్రియేట్ చేయలేదు. యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎంతో సపోర్ట్ చేశారు తెలంగాణ ఉద్యమానికి. ప్రామిస్ జాబ్ విషయంలో ఏమాత్రం ప్రామిస్ నిలబెట్టుకోలేదు. అది ఆ స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తారు అనే భయంతో కేసీఆర్ గారు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వెళ్ళి మాట్లాడలేదు, వెంటనే బయటకు వచ్చేసారు. అంటే దాన్ని బట్టి ప్రజల్లో స్టూడెంట్స్లో ఈ విషయంలో ఉద్యోగాలు కల్పించే విషయంలో చాలా వ్యతిరేకత ఉన్నారు. ఆయన ఏది కానీ ప్రామిస్ చేసింది ఏది నిలబెట్టుకోలేదు, ఏ విషయంలో నిలబెట్టుకోలేదు. ఎక్సెప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు చూపించారు ఎట్లా పైసలు కొట్టేయచ్చు అని చెప్పి. అది పైసలు కొట్టేసిన ఉద్దేశంతోనే మిషన్ కాకతీయనో కమిషన్ కాకతీయనో చేస్తున్నారు పెద్ద ఎత్తున. అట్లనే భగీరథ కూడా సేమ్ థింగ్. అందరూ కూడా కాంట్రాక్టర్స్ కూడా ఒక స్పెసిఫైడ్ కంపెనీ నుంచే వాళ్ళు ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి, అక్కడ మార్జిన్స్ వాళ్ళు తీసుకుంటారు. బట్ అంటే హెవీ కరప్షన్. బట్ వాళ్ళ ఉద్యోగం ఆ కరప్షన్తో మళ్ళీ ఓట్లు కొనుక్కొని గెలుస్తామని నమ్మకం ఉన్నది. ప్లస్ ఎంఐఎంతో లాలుచి వల్ల కూడా వాళ్ళు ఎన్మాస్గా ఓట్లు చేస్తున్నారు. కాబట్టి ప్రజల యొక్క ఇబ్బందులు ఉద్యోగం గురించి నేను ఇప్పిపోయినా ఏం కాదు అనే ధైర్యం వాళ్ళకు ఉన్నది. ఏది అంటే అసలు ప్రజల గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు. ఎలక్షన్స్లో బీజేపీ ఓట్ మాత్రం చాలా తక్కువగా వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు జరిగే 2024లో ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? జనరల్ ఎలక్షన్స్ తక్కువ వచ్చాయి. అంటే జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ తక్కువ వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో మీకు చూడొచ్చు ఆల్మోస్ట్ 2.5 times 3 times పెరిగింది. ఎప్పుడు బీజేపీ గ్రోత్ అట్లా పెరుగుతూనే ఉంటుంది, తగ్గడానికి అవకాశం లేదు. టీఆర్ఎస్ది అట్లా పోయింది, అది జారుతూనే ఉంటుంది. అది మాత్రం మీరు జిహెచ్ఎంసీలో మీకు తెలుస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు పోటీ అంటే కాంగ్రెస్తోనే కానీ బీజేపీతో కాదు అని వాళ్ళొక నాయకులైన వాళ్ళొక లీడర్లైన అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? అంటే కేసీఆర్ ఎప్పుడు తన పదవిని కాపాడుకోవడానికి ఫామ్ హౌస్లో కూర్చోనో లేకపోతే ఇంట్లో కూర్చోనో ఆలోచిస్తుంటాడు. ఎవరు ఎక్కడ పెరుగుతున్నారు, వాడిని తగ్గాలంటే ఏం చేయాలి. ఇవాళ బీజేపీ పెరుగుతుంది, బీజేపీ పెరుగుతుందని నమ్మితే ప్రజలు కూడా బీజేపీ పెరుగుతుంది, బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తారని భయపడి వాళ్ళు బీజేపీకి అయిన స్టేట్మెంట్లు ఇస్తే ప్రజలు కూడా బీజేపీ సపోర్ట్ చేస్తారని చెప్పి యాక్చువల్ కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మీరు చేయండి అని చెప్పి. ఎన్నో ఉద్యమాల్లో బీజేపీ వాళ్ళు దిగుతున్నారు, ఇండైరెక్ట్గా వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు మీరు ఎందుకు ఊరుకుంటున్నారు, మీరే చేయండి అని చెప్పి వాళ్ళు రెచ్చగొడుతున్నారు. అంటే వాళ్ళు కాంగ్రెస్ పెరిగితే అపోజిషన్ ఓటు డివైడ్ అవుతాయి, బీజేపీ ఎదుగుదలను ఆపాలని వాళ్ళ కుట్టిల ప్రయత్నం జరుగుతున్నారు. అది సక్సెస్ కాదు, అది సింకింగ్ షిప్ కాంగ్రెస్. ఎట్లయినా కాంగ్రెస్ ఏం చేసినా కూడా కింద నుంచి పైకి లేపినా అది పైకి లేదు. అది ఇప్పుడు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలదు అనుకోవచ్చా? ఇస్తాం కూడా. ఈసారి బీజేపీ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం కదా. డెఫినెట్లీ బీజేపీ చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు ఎత్తి చూపడంలో బీజేపీ పార్టీ విఫలమైందని అనుకోవచ్చా? లేదు, ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. అంటే లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ చేసిన మంచి పనిని, అంటే ఒక విధంగా ఏమైందంటే మొత్తము మీడియాని వాళ్ళు ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తున్నారు. దానివల్ల బీజేపీ ఏదైతే రేజ్ చేస్తున్న ఇష్యూస్ వాయిస్ ప్రజల్లోకి పోకుండా అడ్డుకున్నది. వాళ్ళ స్ట్రాటజీ తెలిసింది కాబట్టి దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలనేది సోషల్ మీడియా ద్వారా కానీ మిగతా మాధ్యమాల ద్వారా కానీ చేయడానికి బీజేపీ సన్నద్ధం అవుతున్నది, చేస్తున్నది.
షేలింగంపల్లి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో చెరువుల అభివృద్ధి గురించి అక్రమాలపై మీరు దృష్టి పెట్టారు. దానికి కారణం? ఇది చెరువుల గురించి నేను స్వతహాగా నాకు ఇప్పటి నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి, సుమారుగా 15-20 సంవత్సరాల నుంచి దీని మీద నేను పనిచేస్తున్నాము. జూబ్లీహిల్స్లో లోటస్ పాండ్ ఒక కుంటలాగా ఉండేది. దాంట్లో బర్రెలు కడిగేవాళ్ళు, లోకల్ ఆర్ఎస్ను కడిగేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, డ్రైనేజ్ దాంట్లో కలిసేది. దాన్ని మేము రీస్టోర్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ లేక్స్ కింద మనం డెవలప్ చేసాం. అంటే బిల్డర్స్ నుంచి అందరు కాంట్రిబ్యూట్ చేసుకొని మేము మొత్తం మా ఖర్చుతోనే చేసాం. సో ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది నాకు మంచి అవగాహన ఉన్నది. ఏ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతానే మాకు అవగాహన ఉన్నది. అయితే నేను ఎలక్షన్స్ కంటే ముందు కూడా నేను చెరువులు చూసినప్పుడు ప్రభుత్వాన్ని హెచ్చరించాను, ప్రజలు కూడా హెచ్చరించాను. ప్రజలు కూడా ఈ చెరువులను సరిగా ట్రీట్ చేయకపోవడం వల్ల, డ్రైనేజ్ దాంట్లో అలో చేయడం వల్ల కానీ అది మురికి ఉప్పగా తయారయ్యి అక్కడ దోమలు వాటిని పెరగడానికి అవకాశం ఎక్కువ ఉండి చుట్టుపక్కల ప్రాంతాల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతున్నది. సో నేను మొదటి నుంచి చెప్పాను, ఎస్టీపీ కంపల్సరీ ఎస్టీపీ కట్టి ట్రీటెడ్ వాటర్నే లేకులు వదలాలని, కానీ ఇరిగేషన్ లైన్ సపరేట్గా వేసి డ్రైనేజ్ రెయిన్ వాటర్ లైన్ సపరేట్గా వేసి దాంట్లో కలిసేటట్టు చేయాలి. డ్రైనేజ్ కలవకుండా చూడాలి. తర్వాత ఒక మనం ఎస్టీపీ కట్టకపోతే చెరువు పక్క నుంచి సపరేట్గా ఛానల్ చేసి బయటికి పంపించే ఏర్పాటు చేయాలి. ఇది నేను చెప్తున్నాను అప్పటి నుంచి. కానీ నేను ఈ మధ్య గమనించిందంటే టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్స్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఆఫీసర్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంటు, టు సమ్ ఎక్స్టెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ని నయాన భయాన బెదిరించి వీళ్ళు ఎక్కడైతే చెరువులని మొత్తం ల్యాండ్ అంతా కూడా మట్టి నింపి కబ్జాలు చేసి ఇల్లీగల్గా ప్లాట్లు చేసి అందరూ ఆ ప్లాట్లను పంచుకొని దాని మీద ఇల్లు కడుతున్నా కూడా మీకు అందరూ కలిసి పంచుకున్నారు కాబట్టి అందరూ ఊరుకోవడమే, అంటే ప్యారల్ గవర్నమెంట్ నడుస్తుంది అన్నట్లు. సో ఆ విధంగా ఆ మోడస్ ఆపరేటివ్తో వీళ్ళు చెరువులని ఆక్యుపై చేసుకొని చేస్తున్నారు. ఇది మేము గమనించాము. గమనించిన తర్వాత దీన్ని ఆపాలని చెప్పి, ఫస్ట్ బేసికల్గా చెరువులు అనేది ఒక పర్మనెంట్ అసెట్ ఫర్ ది పబ్లిక్ పీపుల్కి, ఒక మంచి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా గ్రౌండ్ వాటర్ టేబుల్ వేయడం వల్ల కానీ, లేకపోతే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండడం కానీ, గ్రీనరీ పెరగడం కానీ, ఇవన్నీ కూడా చెరువులలో అవుతుంది. ఇంతేకాకుండా ఇప్పుడు వర్షం పడినప్పుడు నీళ్లు అక్కడ చేరితే ఏమవుతుందంటే అది ఒక ట్యాంక్ లాగా ఉపయోగపడుతుంది. సడన్గా అది మీరు వర్షం పడినప్పుడు కానీ అక్కడ చెరువులు సరిగ్గా లేకపోతే నీళ్లు పోకుండా ఆపేస్తే ఆ నీళ్ళన్నీ కూడా లోతట్టు ప్రాంతాల వైపు వెళ్తాయి, రోడ్ల మీద నిండిపోతాయి, రోడ్లు పాడైపోతాయి. రోడ్ల మీద నీళ్ళు పడ్డాయంటే కింద మట్టి లూజ్ అయిపోయి రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతాయి. తర్వాత చిన్న గుంత మీద వెహికల్స్ పోతున్నప్పుడు ఏమవుతుందంటే నీళ్ళు నిలబడిన గుంతల మీద రోడ్లని ఇంకా పాడైపోతాయి. అంతేకాకుండా ఈ రోడ్లని పాడవడం వల్ల డ్రైనేజ్ సరిగా దాంట్లో డ్రైనేజ్ గార్బేజ్ మిక్స్ అయిపోతున్నాయి. మ్యాన్హోల్ కవర్ సరిగా లేకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ ప్రజలు రీజన్స్ తెలియకపోవడం వల్ల చూడని వదిలేస్తున్నారు. అవన్నీ కూడా మేము ప్రజలకు, ప్రభుత్వానికి ఎడ్యుకేట్ చేస్తున్నాము. కోర్టు ద్వారా కూడా మనము ఆర్డర్స్ తీసుకొస్తున్నాము. సో ఈ హైకోర్టు కూడా ఈ మధ్య ఒక చెరువు విషయంలో కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చింది, వెళ్ళి వెరిఫై చేయమని చెప్పి. అట్లే ఎన్జీటీ కూడా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాము. మొత్తము చెరువుల ఏరియా అంతా, అన్ని చెరువులు, సిటీలో ఉన్న అన్ని చెరువులు కూడా నోటిఫై చేయాలి గవర్నమెంట్. ఎందుకు నోటిఫై చేయట్లేదని మేము క్వశ్చన్ చేయబోతున్నాం. ఆర్టీఐ యాక్ట్ ద్వారా కానీ మిగతా వేరే మాధ్యమాల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ చెరువులన్నీ కూడా గవర్నమెంట్ నోటిఫై చేయాలి, రెవెన్యూ నోటిఫై చేసి ఎక్స్టెంట్ అంతా కూడా మొత్తం చేయాల్సి వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చెరువులన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఇల్లీగల్ ఆక్యుపై చేసిన వాళ్ళని కూడా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్లు మేము ఫైట్ చేయబోతాం. ఇప్పుడు ప్రజెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిందంటే ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి పేద ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. రిజిస్ట్రేషన్లు ఆపేసింది. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే కూడా ఎల్ఆర్ఎస్ సంథింగ్ అవన్నీ స్కీమ్స్ ఏవో పెట్టినారు. దానిపై మీ యొక్క నేను అర్థం చేసుకున్న ప్రకారము రిజిస్ట్రేషన్స్ సపరేట్ ఆస్పెక్ట్, ఎల్ఆర్ఎస్ సపరేట్ ఆస్పెక్ట్. ఎల్ఆర్ఎస్ చేసేటప్పుడు ఫీజు నిర్ధారించేటప్పుడు అక్కడున్న మార్కెట్ విలువ ఆధారంగా చేస్తుంటే బాగుండేది, రేషనల్గా ఉండేది. ఒక 4-5 స్లాబులు ఇప్పుడు జూబ్లీహిల్స్లో లేకపోతే హైటెక్ సిటీ ఏరియాలో ఉన్న ల్యాండ్స్, అక్కడున్న ఇల్లీగల్ లేఅవుట్స్ వాళ్ళకి పే చేయాల్సింది, ఎక్కడో కుగ్రామంలో ఉన్న ల్యాండ్ పే చేయాల్సింది, ఆల్మోస్ట్ సేమ్. దాని డిఫరెన్షియేషన్ లేకపోవడం అనేది అన్యాయం. ఇది ఎవరైతే వాళ్ళ బడాబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను హెల్ప్ చేయడానికి
అందరినీ ఒకటేం చేసినట్లు. ఇప్పుడు అందరినీ ఈక్వల్ చేసినప్పుడు అందరికీ ఒకే ఈక్వల్ అవకాశాలు ఇవ్వాలి, కానీ అక్కడ ఇక్కడ కూడా ఒకటే రేటు పెట్టడం కరెక్ట్ కాదు. ప్రజెంట్ కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఆపేశారు. మళ్ళీ ఇవాళ మనం న్యూస్లో చూసినట్టయితే విఆర్ఓ స్థానంలో ఉండే వాళ్ళని కూడా తీసేయడం జరుగుతుంది. వాటిపై మీ యొక్క స్పందన? ఇప్పుడు అంటే కొన్ని ప్రజలను మభ్యపెట్టడానికి దానివల్ల నేను ఏదో సహాయం చేస్తాను, ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పి అని ఒక సిస్టమ్ మారుస్తున్నాం అని చెప్పి అన్నారు. ఆ సిస్టమ్ మారేటప్పుడు కానీ, సిస్టమ్ అప్గ్రేడ్ చేసేటప్పుడు కానీ, డాక్యుమెంట్స్ అని ప్రాపర్గా పెట్టడానికి కానీ, ఇది నిజంగా అనుకున్న విధంగా మనకు సొల్యూషన్ వస్తే మంచిదే. అప్పుడు సకల జనాల సర్వే చేశారు. ఆ సర్వే చేసిన రిజల్ట్ ఏం యూజ్ చేశారు? వాళ్ళు పొలిటికల్గా వాడుకున్న దాన్ని, ఆ డేటా అంతా కలెక్ట్ చేసి దాన్ని తిరిగి ఎలక్షన్స్లో ఫైట్ చేయడానికి వాడుకున్నారు. ఆ విధంగానే ఇది కూడా అటువంటి మర్మం మీద ఉందని చెప్పి మాకు అనుమానం ఉంది. నిజంగా రికార్డ్స్ అన్నీ ప్రాపర్గా చేసి ప్రతి ఒక్క ల్యాండ్కు ఓనర్ ఎవరని వాళ్ళు టైటిల్ డిక్లేర్ చేసి అది నిష్పక్షపాతంగా చేస్తే సంతోషించదగిందే. కానీ ఆ గవర్నమెంట్ కానీ ఆఫీసెస్ కానీ అటువంటి మంచి ఇంటెన్షన్ లేదు అనేది మా అభిప్రాయం. ఎన్నికల్లో బీజేపీ ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుంది? అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుంది. ఇంకోటి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మీ బండి సంజయ్ గారి గురించి మీ సంజయ్ గారు అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తి. బీజేపీ ఐడియాలజీని కమిట్మెంట్తో తను రాజకీయాలు చేస్తున్నారు. కింద నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చారు కాబట్టి వారు కార్యకర్తల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, కార్యకర్తలను ఏ విధంగా మనం మొబిలైజ్ చేసి వాళ్ళ శక్తిని ఎట్లా వాడుకోవాలని బాగా తెలిసిన నాయకుడు. సో వారి నాయకత్వంలో బీజేపీ ఇంకా ముందుకెళ్తుంది, ఇంకో బలోపేతం అని చెప్పి నాకు నమ్మకం చాలా బాగుంది. ప్రజాశక్తి వ్యూవర్స్కి అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. మీ ప్రజాశక్తి వ్యూవర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, అందరికీ శుభాకాంక్షలు.